ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎలా ఉన్నారు గురుజీ? బాగున్నామండి, స్వామివారి అనుగ్రహం. ఓకే. ముఖ్యంగా గురుజీ, మనం మిమ్మల్ని చాలా క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే మానవ సంబంధాలు ముఖ్యంగా చూసుకుంటే, ఎందుకంటే ఉన్నటువంటి బిజీ స్కెడ్యూల్లో మానవ సంబంధాలు మొత్తానికి కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు మానవ సంబంధాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మానవ సంబంధాలకు సంబంధించినటువంటిది మనం తీసుకుంటే అండి, ప్రస్తుతం సమాజం అంతా కూడా డబ్బు వెనుక పరిగెడుతుంది పూర్తి స్థాయిలో. ఎప్పుడైతే డబ్బు వెనుకల పరిగెడుతూ ఉంటుందో మానవ సంబంధాలు కావచ్చు, మానవ విలువలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. మనకు పెద్దల కాలంలో ఎలా ఉండేదంటే, ఏదైనా ఒక మాట ఇస్తే దాన్ని కట్టుబడి ఉండేటువంటి కాలం ఉండేది, లేదా ఒక కుటుంబ గౌరవానికి సంబంధించినటువంటి కట్టుబడి ఉంది. ప్రస్తుతం అవన్నీ కూడా కనపడట్లేదు అనేటువంటిది మనం చూస్తున్నాం, వింటున్నాం, కనపడుతున్నటువంటిది. అయితే మానవ సంబంధాలకు సంబంధించినటువంటి విషయాలు మెరుగు అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మన కుటుంబం దగ్గరే ప్రారంభం అవ్వాలండి. మన కుటుంబంలో మనం అంటే మన పిల్లలకు నేర్పించేటువంటి పద్ధతుల దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఆటోమేటిక్గా మన ఇండ్లు బాగుంటే ఫస్ట్ పక్క వాళ్ళకి సలహాలు సమాధానాలు చెప్పచ్చు. ఇక్కడే కరెక్ట్గా లేకపోతే ఏమవుతుందంటే కొంచెం అవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. చాలా మారాలి ఈ యొక్క ప్రపంచం. ఓకే. సో నిజంగా చూసుకుంటే మీరు అంటే మానవ సంబంధాలే కాకుండా భార్య భర్తల సంబంధాల విషయంలో కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం. తరచూ ఏదో గొడవ పడి ఎంతో కాలం అన్యోన్యంగా 100 సంవత్సరాలు జీవించాల్సినటువంటి ఏదైతే భార్య భర్తలు ఉన్నారో చిన్న చిన్న మనస్పర్ధలకు విడిపోతూ ఉన్నారు. దానివల్ల ఇటు కుటుంబం అటు కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో ఏంటి భార్య భర్తలు అనేవాళ్ళు ఎలా ఉండాలి అసలు? సార్, ఒక్క విషయం అంటే భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ప్రస్తుత కాలంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వాళ్ళ యొక్క తగాదాలు పెరుగుతున్నాయి లేదా అన్యోన్యత తగ్గిపోతుందంటే ఫస్ట్ ఈగో ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ అంటే మన పెద్దల దగ్గర నుంచి తీసుకుంటే లేదా శ్రీమద్ రామాయణం తీసుకుంటే రామచంద్రమూర్తి సీతా అమ్మవారు ఉండేటువంటి విధానాన్ని చూసుకుంటే మనందరం కూడా ఒక కళ్యాణం జరిగితే సీతారాముల్లాగా ఉండాలి అని వాళ్ళందరూ దీవిస్తారంటే భర్తకు కష్టం వస్తే భార్య అండగా నిలబడింది, భార్యకు కష్టం వస్తే భర్తకు అండగా నిలబడ్డారు. అంటే నా కుటుంబం ఎప్పుడు కూడా అంటే రామచంద్రమూర్తి వనవాసానికి వెళ్తున్నటువంటి సమయంలో సీతా అమ్మ కూడా బయలుదేరింది. అంటే భర్తకు కష్టంలో నేను వెనకాల ఉండాలి అని చెప్పి. అదే రావణాసురుడు భార్యను ఎత్తుకెళ్ళిపోతే కొన్ని వేలాది మంది రాక్షసులని సంహరించి రావణుని సంహరించి సీతమ్మ వారిని మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయారు. కష్టం అనేటువంటిది ఉన్నప్పుడు భార్యాభర్తలు వెనక ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. చిన్న చిన్న విషయాలకి ప్రస్తుతం సమాజంలో చిన్న చిన్న విషయాలకు కూడా అన్యోన్యత అనేటువంటిది లోపించి ఎంతసేపు ఉన్నప్పటికీ కూడా మనకి ఏం కావాలి, మనం గొప్ప అనేటువంటి విషయాలని పట్టుకొని పాకులాడుతూ ఉన్నారు ప్రస్తుత సమాజం. అవన్నిటికీ కూడా అంటే వాళ్ళందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జీవన విధానం అనేటువంటిది ప్రస్తుతం చాలా దారుణమైనటువంటి స్థితుల్లో ఉంది. అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేటువంటి గ్రహించే లోపల ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయండి. తర్వాత ఏడిస్తేనో బాధపడితేనో రాదు కదా. కాబట్టి చాలా వరకు కూడా దయచేసి మేము కోరేది ఏంటంటే దాంపత్య జీవితంలో మనం ఎప్పుడైతే అంటే అన్యోన్యత అనేటువంటిది కావాలనుకుంటామో బంధాలకు విలువ ఇవ్వాలి. ఆ విలువ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది.